హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కూడా మనం మొబైల్లో ఒక కొత్త ఆప్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. అందరూ జాగ్రత్తగా ఈ వీడియోని గమనించి ఆ ఆప్షన్ని యూస్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అయితే ఆ ఆప్షన్ ఏంటంటే, మనం మొబైల్ ఎప్పుడైనా రిపేర్ వచ్చినప్పుడు సాఫ్ట్వేర్లో కానీ ఇంకేమైనా సాఫ్ట్వేర్ ఇష్యూస్, ఫిజికల్ డ్యామేజెస్ లాంటివి వచ్చినప్పుడు మనం మన సర్వీస్ సెంటర్కి తీసుకువెళ్తుంటాం కదా. అక్కడ వాళ్ళు ఏం చెప్తారు, మనకు మొబైల్ సిస్టమ్కు పెట్టి రీసెట్ చేయాలి, చెక్ చేయాలి, డేటా పోతుంది, డేటా మీరు వేరే మెమరీ కార్డులోకి కానీ వేరే డివైస్లోకి కానీ డేటా ట్రాన్స్ఫర్ చేసుకోండి అని చెప్తుంటారు కదా. ఇప్పుడు మనకు ఆ అవసరం లేకుండా డేటా మన మొబైల్లోనే ఉంటుంది, కానీ మనకు మొబైల్ డేటా ఎరేజ్ కాకుండా మొబైల్ రిపేర్ చేయడం జరుగుతుంది. ఆ ఆప్షన్ ఇప్పుడు వచ్చే అన్ని మొబైల్లో రావడం జరుగుతుంది. ఆ ఆప్షన్ ఏంటంటే, ఆ ఆప్షన్ పేరు రిపేర్ మోడ్ అని మనకు దాదాపుగా అన్ని కంపెనీల మొబైల్లలో వస్తుంది. ఆ రిపేర్ మోడ్ను యాక్టివేట్ చేయగానే మొబైల్ రీస్టార్ట్ అయ్యి డేటా అంతా బ్యాకప్లోకి వెళ్ళిపోయి అకౌంట్తో సహా డేటా అంతా బ్యాకప్లోకి వెళ్ళిపోతుంది. ఒక కొత్త మొబైల్ లాగా రీస్టార్ట్ అయ్యి మొబైల్ ఒక కొత్త మొబైల్ లాగా స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళు సిస్టమ్కి పెట్టి ఏ రకమైన సాఫ్ట్వేర్ రిపేర్ చేసినా, ఫిజికల్ డ్యామేజ్ చేసినా, మదర్ బోర్డ్ ఇష్యూస్, ఎలాంటి ఏ రకమైన రిపేర్ చేసినా మన డేటా ఎటు వెళ్ళదు, సేఫ్గా ఉంటుంది. ఆ ఆప్షన్ని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, అది ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎలా యూస్ చేయాలి అనే విషయం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చినట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. ఓకే ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? రైట్, చూడండి, మనం రిపేర్ మోడ్ ఎలా యాక్టివేట్ చేయాలి అనేది ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఆప్షన్తో సహా క్లియర్గా చెప్తాను. జాగ్రత్తగా గమనించి మీ మొబైల్స్ అవసరం పడినప్పుడు ఆ ఆప్షన్ని యూస్ చేసి ఈజీగా మొబైల్స్ని రిపేర్ చేసుకోవచ్చు రిపేర్ సెంటర్లలో. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఫస్ట్ నేను సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. తర్వాత పైన స్క్రాల్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ సిస్టమ్ అప్డేట్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దీంట్లో రిపేర్ మోడ్ చూడండి, ఇది రిపేర్ మోడ్, దీన్ని ఓపెన్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాట్ ఈజ్ రిపేర్ మోడ్, అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. ఈ రిపేర్ మోడ్ వల్ల యూజ్ ఏంటి, అది ఎలా ఓపెన్ చేయాలి, ఎలా యూస్ చేయాలనే దాని గురించి ఇక్కడ నోట్ చేయడం జరిగింది. చూడండి, కింద మనకు ఎంటర్ రిపేర్ మోడ్, ఈ ఆప్షన్ ఎంటర్ రిపేర్ మోడ్ ఈ ఆప్షన్ ఓపెన్ చేయగానే మనకు పిన్ అడుగుతుంది, స్క్రీన్ లాక్ పిన్. చూడండి, నేను ఎంటర్ చేస్తున్నాను.
చూడండి ఫ్రెండ్స్, ఇక నేను ఎంటర్ చేశాను. అయితే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అడిగిన తర్వాత పాస్వర్డ్ కొట్టి ఎంటర్ చేయగానే అక్కడ మళ్ళీ ఇంకో పాపప్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అక్కడ ఎంటర్ కొట్టగానే మొబైల్ అనేది రీస్టార్ట్ అయ్యి ఒక కొత్త మొబైల్ లాగా ఓపెన్ అవుతుంది. అప్పుడు అది మొబైల్ సిస్టమ్ మొత్తం అంతా రిపేర్ మోడ్లోకి వెళ్తుంది. అప్పుడు మనం సర్వీస్ సెంటర్లో ఇస్తే మన డేటా సేఫ్గా ఉంటుంది, మన మొబైల్ రిపేర్ అవుతుంది. తర్వాత మనం రిపేర్ అయిన తర్వాత మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి సిస్టమ్ అప్డేట్స్లోకి వెళ్ళి రిపేర్ మోడ్ ఓపెన్ చేసి అక్కడ మళ్ళీ మన స్క్రీన్ లాక్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మొబైల్ మళ్ళీ మన యథావిధిగా మన అకౌంట్తో సహా మన డేటాతో సహా బ్యాకప్ అయ్యి ఇంతకుముందు మన మొబైల్ ఎలా ఉందో అలా డేటా ఎరేజ్ కాకుండా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఆప్షన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Yeah.